బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే గెలుపు తమదేనంటూ ఆర్జేడీ ఈ సర్వేలను కొట్టిపారేసింది. అసలు నితీష్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా పోలింగ్ లో ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారని అంచనాలు రావడానికి కారణం ఏంటి? వారి వాదనకు ఉన్న బేస్ ఏంటి? ఈ ఎన్నికల్లో ఎంఐఎం కానీ జన్సురాజ్ కానీ పోషించిన పాత్ర ఏంటి? అలాగే ఎంఐఎం గతంలో లాగే మహాగఠబంధన్ ఓటు బ్యాంక్ కొలగొడుతుందా? ఇక జన్సురాజ్ ఎంబీసీ ఓటు బ్యాంక్ ని చీల్చిందా? Have a look. Exit polls, exact polls అవుతాయా? విజయం తమదే అంటున్న బీజేపీ. అంతా హడావుడే తప్ప అసలు గెలిచేది మేమే అంటున్న తేజస్వి యాదవ్. దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగనుంది? ఎన్నికల తుది ఫలితాలు ఈ నెల 14వ తేదీనే వెల్లడి కానుండగా మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చను రేకెత్తించాయి. ప్రతి పోల్ సర్వేలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతోందని ముక్తకంఠంతో తేల్చాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తంగా 243 స్థానాలు ఉండగా 130 స్థానాల కంటే ఎన్డీఏ తక్కువ దక్కించుకోదని చెప్పాయి. అయితే ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ మాత్రం దాన్ని కొట్టిపారేశారు. ఇది ఎగ్జిట్ పోల్స్ హడావుడే అని, అసలు గెలుపు తమదే అన్నారు. लोग खड़े रहे वोटिंग में और एग्जिट पोल आता है, यानी मतदान अभी खत्म नहीं हुआ कि एग्जिट पोल आता है. देखिए, हम ना सर्वे में खुशफहमी में रहते हैं ना गलत फहमी में रहते हैं. ये सर्वे जो है केवल मनोवैज्ञानिक तौर पे साइकोलॉजिकल जितने अधिकारी चुनाव में लगे हुए हैं उनके दबाव में जो है ये सर्वेस लाए गए हैं. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం ఏ అంశాలు ఎన్డీఏకి కలిసి వచ్చాయనే విషయం కూడా చాలా మంది తమ వాదనగా రెడీగా పెట్టుకున్నారు. తొలి విడత పోలింగ్ లో 69.04% మంది మహిళలు ఓట్లు వేయగా 61.56% పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రెండో విడతలో 73.03% మహిళలు, 64.1% పురుషులు ఓట్లు వేశారు. ఇలా రెండు విడతల్లో కలిపి మొత్తంగా 71.6% మంది మహిళలు ఓట్లు వేయగా 62.8% మంది పురుషులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే మహిళలు ఎక్కువ ఓటు వేశారు. ఇవన్నీ కూడా ఎన్డీఏకే పడ్డాయనేది వీరి వాదన. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై నిరుద్యోగం, వలసలనే ఇష్యూలతో చాలా వ్యతిరేకత ఉందంటారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు వేసిన 10,000 మద్యపాన నిషేధం, మహిళా జీవికా స్కీమ్ ఇవన్నీ లేడీస్ సపోర్ట్ ని బాగా తెచ్చిపెట్టాయంటారు. బీహార్లో 2000వ దశకం ప్రారంభంలో రూపుదిద్దుకున్న జీవికా కార్యక్రమం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, జీవనోపాధిని పెంచిందని చెబుతుంటారు. ఈ పథకం ద్వారా ఏర్పడిన అనేక మహిళా స్వయం సహాయక బృందాలు నేడు ఆదాయ పన్ను చెల్లించే స్థాయికి చేరుకోవడం గమనించాలి. అందుకే దళిత మహిళల ఆదాయాలు పెరిగి ఆరోగ్య సంరక్షణ, విద్యలో పెట్టుబడి పెట్టడానికి వీలు కలిగింది. ఇలా ఈ అన్ని కారణాల వల్ల మహిళలు ఎక్కువగా ఎన్డీఏకు ఓట్లు వేసి గెలిపించనున్నట్లు చెబుతున్నారు. ఇది కేవలం మహిళల ఓట్లకే కాకుండా సెకండ్ ఫేజ్ పోలింగ్ కి ముందు ఢిల్లీలో జరిగిన పేలుడు దాడి కూడా సెంటిమెంట్ ని పెంచి ఉండొచ్చనేది మరో అంచనా. అయితే ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకి ఎంత మెజారిటీ ఇచ్చినా కూడా ఎంఐఎం, జన్సురాజ్, మహాగఠబంధన్ కి చేసిన డ్యామేజ్ ఎంత ఉందనేది రిజల్ట్స్ రోజున తేలనుంది. అది కూడా ఎన్డీఏ గెలిస్తేనే. శుక్రవారం ఒక్కసారి కౌంటింగ్ ప్రారంభం కాగానే అసలు లెక్కలు బయటకొస్తాయి.